హలో ఎవ్రీవన్, టుడే మనము మ్యాట్రిసెస్ టాపిక్లో నుంచి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చూద్దాము. సో ఇదేంటంటే మనకు మ్యాట్రిసెస్ నుంచి 2 LAQs వస్తాయి. 7 మార్క్స్, 7+7 మొత్తం 14 మార్క్స్ వస్తాయి. ఓవరాల్గా అయితే మనకు 21 మార్క్స్ వస్తాయి. సో ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చూద్దాము క్వశ్చన్. ఫస్ట్ కన్సిడర్ LHS తీసుకుంటున్నాము. సో దీనికి డెట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. ఫస్ట్ దానికి ఏ దగ్గర ప్లస్ అండ్ మైనస్ ప్లస్, సో ఏ ఇంటూ బీసీ మైనస్ ఏ స్క్వేర్. సో ఓకేనా, సెకండ్ వన్ మైనస్ బి ఇంటూ రో అండ్ కాలమ్ని తీసేస్తే రిమైనింగ్ టర్మ్స్ బీ స్క్వేర్ మైనస్ ఏసీ. ఓకేనా, తర్వాత ప్లస్ సి ఇంటూ అండ్ రో అండ్ కాలమ్ తీసేస్తే ఏముంటుంది మనకు ఏబీ మైనస్ సి స్క్వేర్. అంటే ఇక్కడ ఏంటిది, ఏ ఫామ్లో యూజ్ చేస్తున్నాం మనము, ఏడీ మైనస్ బీసీ. సో ఓకేనా, ఇప్పుడు మనము బ్రాకెట్ ఆఫ్ ఉంది కాబట్టి ముందున్న టర్మ్ తోటి రిమైనింగ్ టర్మ్స్ మల్టిప్లై చేయాలి. అంటే ఏబీసీ మైనస్ ఏ క్యూబ్. ఓకేనా, ఏబీసీ మైనస్ ఏ క్యూబ్. నెక్స్ట్ మైనస్ బీ క్యూబ్ ప్లస్ ఏబీసీ మైనస్ సి క్యూబ్. సో ఓకేనా, స్క్వేర్ టర్మ్ ఉంది. సో ఏబీసీ ఏమవుతుంది, 3ABC మైనస్ ఆఫ్ మైనస్ అనేది కామన్ తీస్తే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అండ్ హోల్ స్క్వేర్. సో ఓకేనా, రిమైనింగ్ మనం ఇక్కడ మళ్ళీ మైనస్ అనేది కామన్ తీస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC. సో స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి అదంతా కూడా మనకి ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. సో ఓకేనా, అగైన్ మనము కన్సిడర్ మళ్ళీ సేమ్ అదే డేట్ తీసుకుంటున్నాం. స్క్వేర్ ఉంది కాబట్టి సో రెండు కూడా ఏ ఇంటూ ఏ లాగా స్ప్లిట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మనం ఏంటిది R1 R2 R3 రో, ఇంకోటి ఏంటిది కాలమ్స్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనము రో అనేది ఇంటర్చేంజ్ చేస్తున్నాం. రో ఇంటర్చేంజ్ అయిపోతే ఏమవుతుంది మనకు మైనస్ సింబల్ అనేది వస్తుంది. అంటే R2 ఇంటర్చేంజ్ R3. సో ఓకేనా, అంటే ఏబీసీ సిఏబి బీసీఏ. సో ఓకేనా, ఇక్కడ మనము మైనస్ తోటి ఇక్కడ R1ని మల్టిప్లై చేస్తున్నాం నెక్స్ట్ స్టెప్లో. సో ఓకేనా, అంటే ఏమవుతుంది మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి. సో ఇక్కడ మళ్ళీ మనము డెట్ అనేది మల్టిప్లై చేస్తున్నాం. అంటే ఫస్ట్ రో అండ్ ఇక్కడ ఏమవుతుంది కాలమ్. తెలుసుగా మల్టిప్లికేషన్. సో దీన్ని చూడండి చాలా డెప్త్గా, అంటే మీకు చాలా డీప్గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. సో ఇక్కడ చాలా కేర్ఫుల్గా చూడాలి. సో ఓకేనా, ఏ ఇంటూ మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ సి ప్లస్ సి ఇంటూ బి. ఓకేనా, సెకండ్ది ఏ ఇంటూ మైనస్ బి, తర్వాత ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి ఇంటూ సి. మళ్ళీ అగైన్ థర్డ్ వన్ కూడా సేమ్ అలానే ఏ ఇంటూ మైనస్ సి ప్లస్ బి ఇంటూ బి ప్లస్ సి ఇంటూ ఏ. సో అన్నిటికీ కూడా సేమ్ మనం అలానే చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. సో ఇదొకటి మనకు వస్తే ఇక్కడ వరకు మనం రాస్తే 4 మార్క్స్ వస్తుంది. ఓకేనా, పైన డేట్ ఫైండ్ అవుట్ చేస్తే 1 మార్క్ అండ్ ఇక్కడ వరకు ఫైండ్ అవుట్ చేస్తే మనకు 3 మార్క్స్. సో ఓకేనా, ఇదేంటిది నెక్స్ట్ స్టెప్లో మల్టిప్లై చేస్తున్నాం. ఏ ఇంటూ మైనస్ ఏ అంటే ఏమవుతుంది మనకు మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బీసీ ప్లస్ బీసీ ఏమవుతుంది 2BC. ఓకేనా, ఇదొకటి కరెక్ట్గా చూసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ప్లస్ టర్మ్స్ మైనస్ టర్మ్స్ ఏది క్యాన్సిల్ అవుతుందో చూసుకోవాలి. వాటిని క్యాన్సిల్ చేసేసేయాలి. మైనస్ ఏబీ ప్లస్ ఏబీ, నెక్స్ట్ మైనస్ ఏసీ ప్లస్ ఏసీ, రిమైనింగ్ టర్మ్స్ రాసుకోవాలి నెక్స్ట్. ఓకేనా, మైనస్ ఏబీ ప్లస్ ఏబీ, అప్పుడు రిమైనింగ్ టర్మ్ ఏముంటుంది సి స్క్వేర్ ఉంటుంది. నెక్స్ట్ ఏసీ ప్లస్ ఏసీ అంటే ఏమవుతుంది 2AC మైనస్ బీ స్క్వేర్, మళ్ళీ మైనస్ బీసీ ప్లస్ బీసీ అంటే నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్ ఏముంటుంది ఏ స్క్వేర్. ఓకేనా, తర్వాత మైనస్ ఏసీ ప్లస్ ఏసీ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది మనకు బీ స్క్వేర్. సో ఈ టర్మ్స్ అన్నీ కూడా రాసుకున్నాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 మనకి అక్కడ ఏం ప్రూవ్ చేయమన్నాడు, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC హోల్ స్క్వేర్ అనేది మనకు వచ్చింది. ఇంకొకటి 2BC మైనస్ ఏ స్క్వేర్. సో ఈ టర్మ్స్ అన్నీ కూడా మనం ఖచ్చితంగా ఇక్కడ ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్స్ అనేది రాయాలి. రాస్తే మనకి 1 మార్క్, రాయలేదు అనుకోండి 1 మార్క్ అనేది పోతుంది. సో ఓకేనా, నెక్స్ట్ సమ్ చూద్దాము. నెక్స్ట్ సమ్ షో దట్ ఏ ప్లస్ బి ప్లస్ 2C ఏబిసి ఇచ్చింది కదా. ఈ సమ్లో ఏం ప్రూఫ్ చేయమనాలి, మనం కన్సిడర్ LHS తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనము కాలమ్ 1 ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం. కాలమ్ 1 ఇంప్లాయిస్ కాలమ్ 1 C1 C2 C3 తెలుసుగా. రో 1 అంటే R1 R2 R3. సో ఓకేనా, ఇక్కడ పైన రాసినది చూడండి. సో ఇక్కడ మనం ఇది అప్లై చేస్తే కాలమ్ 1 ఏ ప్లస్ బి ప్లస్ 2C ప్లస్ ఏ అండ్ బి అంటే అదేంటిది C2 C3 అంటే కాలమ్ 1లో కాలమ్ 1 ప్లస్ కాలమ్ 2 ప్లస్ కాలమ్ 3 అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా, సేమ్ అంతే కాలమ్ 1లో సెకండ్ కాలమ్ 1లో కూడా సేమ్ మనం అదే రాస్తాము.
సో వీటిని మొత్తం యాడ్ చేస్తే మనకు 2a + 2b + 2c వస్తుంది. ఓకేనా? స్టెప్ బై స్టెప్ ఇది చాలా కేర్ఫుల్గా ఇక్కడే మనము రో ఆపరేషన్ అనేది అప్లై చేసినప్పుడు ఫస్ట్ స్టెప్లోనే మనం చూసుకోవాలి అన్ని టర్మ్స్. సో నెక్స్ట్ స్టెప్లో అన్నీ కూడా సేమ్ రిమైనింగ్ ఈ కాలమ్ 1 ఆపరేషన్లో ఉన్నాయన్నీ కూడా మనము బయటికి కామన్ తీస్తే రిమైనింగ్ టర్మ్స్ మనకి ఏముంటుంది 1ab 1b + c + 2a అండ్ b 1ac + a + 2b. R1 R2 R3లో మనం ఇక్కడ నెక్స్ట్ ఏం యూజ్ చేస్తున్నాం R2 ఆపరేషన్ యూజ్ చేసి R2 implies R2 - R1. సో ఓకేనా R3 implies R3 - R1. సో ఇక్కడ వరకు రాస్తే మనకు 4 మార్క్స్ వస్తాయి. సో ఓకేనా రిమైనింగ్ మనము 3 మార్క్స్. సో చూద్దాం R2 implies R2 దగ్గర ఏం రాస్తున్నాం R2లో ఏముంది 1 - 1 R1 ఎలా ఉందో అలానే రాసేయాలి. ఓకేనా R2 అంటే b + c + 2a - a. నెక్స్ట్ b - b. నెక్స్ట్ R3లో ఏముంది మనకు 1 - 1. నెక్స్ట్ R3కి ఏంటి R3 - R1 a - c అంటే 0. సో ఓకేనా c + a + 2b - b. ఇక్కడ మనము 2 × a + b + c. సో రిమైనింగ్ టర్మ్స్ ఇక్కడ మనకి ఏమని మిగులుతుంది నెక్స్ట్ 1ab 0 a + b + c అండ్ 0 0 0 a + b + c. సో ఇక్కడ మనము డెట్ అనేది ఎక్స్పాండ్ చేస్తున్నాం. డెట్ ఎక్స్పాండ్ చేస్తే మనకి ఏం టర్మ్స్ మిగులుతాయి సో 1 × a + b + c అంటే ad - bc. ఓకేనా ఇక్కడ ఎలాగో మనకు bc అనే టర్మ్ 0 అయిపోతుంది. మిగిలిన టర్మ్స్ ఎలాగో మనకు 0 అనేది ఎలాగో ఉంది కాబట్టి సో మీకు అర్థం అవ్వాలని నేను చూపిస్తున్నాను డెట్ ఇంకొకసారి. అది మనం రాకపోయినా ఏం కదా ఎగ్జామ్లో. ఓకేనా సో ఇక్కడ 2 × a + b + c ఉంది. a + b + c × a + b + c అంటే ఇది మనకు హోల్ స్క్వేర్ అయిపోతుంది. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే క్యూబ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు లాస్ట్ స్టెప్ అనేది వాళ్ళు ఏదనేది మనకు ప్రూవ్ చేయమన్నాలో దేర్ఫోర్ అని రాసేసి అది రాయాలి. సో ఓకేనా అట్లయితే రాస్తే 1 మార్క్. నెక్స్ట్ ఈ సమ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు చెప్పేటి అన్నీ కూడా ఒక 8 టైమ్స్ తర్వాత 7 టైమ్స్ 6 టైమ్స్ 10 టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్సే. ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. సో ఇక్కడ మనం LHS తీసుకుంటున్నాము. ఇక్కడ రో ఆపరేషన్ R1 implies R1 + R2 + R3. మీకు అది గుర్తుపెట్టుకోనికి నేను మళ్ళీ R1 R2 R3 అనేది రాస్తున్నాను. సో ఓకేనా కేర్ఫుల్గా చూడండి. R1 implies R1 + R2 + R3 అంటే b + c + ఓకేనా మిగతా అన్ని కూడా మనం ప్లస్ చేస్తే 2 of a + b + c 2 of a + b + c ఇదంతా ఉందిగా మనము 2 అనేది కామన్ తీస్తున్నాం. రిమైనింగ్ టర్మ్స్ రాస్తాం నెక్స్ట్ స్టెప్లో అంటే a + b + c a + b + c a + b + c అనేది R1లో ఉంటుంది. రిమైనింగ్ మనకు R2 R3 సేమ్ అంతే ఉంటుంది. సో ఇక్కడ మనము R2 R3 అనేది రో ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం. R2 implies R1 R2 implies R2 - R1 ఇంకోటి R3 implies R3 - R1. సో ఇప్పుడు రిమైనింగ్ టర్మ్స్ ఏముంటుంది మనకు a + b + c. సో ఇది మైనస్ చేస్తే ఎలానో ఇక్కడ మీకు మొత్తం ఇక్కడ క్లియర్గా రాశాను చూడండి. c + a - of a - b - c. సో ఓకేనా ఇలా మనము డైరెక్ట్గా మీరు ఎగ్జామ్లో రాసినా పర్లేదు. కాకపోతే మీకు ఏమైనా మిస్టేక్స్ పోతాయి అనుకుంటే ఇలా రాసుకోండి. ఓకేనా ఇలా రాసుకుంటే ఏంటంటే మనకి ఎలాంటి మిస్టేక్స్ పోవు. ప్లస్ మైనస్ సింబల్స్ అయినా సరే అక్కడ ఉన్న టర్మ్స్ అయినా సరే. సో క్యాన్సిల్ అయిపోయాక నెక్స్ట్ స్టెప్లో రిమైనింగ్ టర్మ్స్ రాసాను చూడండి. సో ఇక్కడ మళ్ళీ మనము R1 అనేది యూజ్ చేస్తున్నాం. R1 implies R1 + R2 + R3. ఓకేనా సో ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ ఎలా క్యాన్సిల్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ టర్మ్స్ కూడా ఈ క్వశ్చన్ కూడా మనకు 8 టైమ్స్ రిపీట్ అయిందండి బోర్డులో. ఓకేనా అప్లయింగ్ సేమ్ మనకు R1 అనేది యూజ్ చేయాలి. యూజ్ చేస్తే మనకు ఇక్కడ పక్కన మీకు రఫ్లో నేను రాసి పెడతాను. R1 అనేది ఆపరేషన్ యూజ్ చేస్తే మనకు నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్స్ ఏమొస్తుందో. R1 implies మళ్ళీ సేమ్ అగైన్ రిమైనింగ్ టర్మ్స్ మనకి ఏముంటుంది ABC - b - c - a - b. ఓకేనా సో ఇక్కడ 2 రోస్కి అండ్ కాలమ్స్కి మనకు మైనస్ అనేది టర్మ్స్ ఉంటుంది కాబట్టి దాన్ని కామన్ చేస్తే 2 ఉంటుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. సో ఇది మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ ప్లస్ మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్. సో ఓకేనా ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ సారీ. సో ఇక్కడ టర్మ్స్ చూడండి రిమైనింగ్ టర్మ్స్ సేమ్ వచ్చేసిందా మనకు
ఆర్హెచ్ఎస్ టర్మ్స్ అనేది మనకు వచ్చేస్తాయి. మీకు అక్కడ ఎలా మైనస్ చేయాలో మళ్ళీ నేను అక్కడ రఫ్లో రాసి చూపిస్తున్నాను, చూడండి. ఒక ఇదంతా మీకు తెలుసు అంటే దాన్ని స్కిప్ చేయొచ్చు, పర్లేదు, నెక్స్ట్ వీడియో కూడా చూడొచ్చు. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఖచ్చితంగా అయితే మనము లాస్ట్కి స్టెప్ అనేది రాయాలి. ఈ స్టెప్ అనేది రాస్తే వాళ్ళు మనకు మార్క్ అనేది తీసేయకుండా ఉంటుంది బోర్డులో. బోర్డు కరెక్షన్ ఎలా ఉంటుంది, ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వస్తుంది, ఎలా రాస్తే మనకు ఎక్కువ మార్కులు వస్తాయనేది కూడా నేను నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో మ్యాట్రిసెస్ అనేది ఇంకొక 3 వీడియోస్ ఉంటాయి. ఆ 3 వీడియోస్ కూడా మీకు రావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. మీ కింద నేను ఒక 2 మార్క్స్ది చెప్తాను, అది కూడా చాలా ఇంపార్టెంట్. ట్రేస్ ఆఫ్ ఏ, ఒక ఏ టర్మ్ అనేది ఇస్తాడు. సో దీనికి గివెన్ మ్యాట్రిసెస్ అనేది రాయాలి. రాసాక ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేది రాయాలి, ఓకేనా. అట్లా రాస్తేనే మనకు 2 మార్క్స్ అనేది వస్తాయి. ఏదో మీరు 1 -1 +1 అని రాస్తే 1 మార్కే వస్తుంది. మీరేమనుకుంటారు, నాకు 2 మార్క్స్ వస్తాయని అనుకుంటారు. సో అట్లా రాదు. ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయాలి. సో అగైన్ నెక్స్ట్ క్వశ్చన్, షో దట్ అన్నాడు కదా. ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాం, కన్సిడర్. ఇక్కడ కూడా అంతే, సేమ్ రో ఆపరేషన్ R1 + R2 + R3. మీకు నేను మళ్ళీ రాస్తున్నాను, R1 అంటే ఏంటిదో అనేది. R1, R2, R3, ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో చాలా క్లియర్గా రాశాను, A - B - C + 2B + 2C. సో అట్లనే R1లో మొత్తం రాయాలి, 2A + B - C - A + 2C అండ్ 2A, ఓకేనా. ఇక్కడ రాయలేదు, 2A అంటే 2A + 2B అనేది మనం క్లియర్గా రాసుకోవాలి అక్కడ. C - A - B, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏం టర్మ్స్ మిగులుతాయి, A + B + C, A + B + C, A + B + C. సో అగైన్ A + B + C అనేది మనకు కామన్ చేస్తాం నెక్స్ట్ స్టెప్లో. అప్పుడు ఏమవుతుంది, 1 1 1. సో పై స్టెప్ వరకు రాస్తే మనకు 2 మార్క్స్ అనేది వస్తాయి. సో ఓకేనా. సో ఇక్కడ మనము కాలమ్ 1 ఆపరేషన్ యూజ్ చేస్తాం. కాలమ్ 1 ఇంప్లైస్ కాలమ్ 1 మైనస్ అంటే C1 - C3. C1 - C3 అంటే 1 - 1 0, 2B - 2B అంటే 0. ఇంకోటి ఏంటిది 2C, 2C మైనస్ ఆఫ్ C ప్లస్ A + B అంటే మనకు అక్కడ ఏమవుతుంది, A + B + C అవుతుంది. సో ఓకేనా. ఇక్కడ నేను పక్కన రాస్తున్నాను చూడండి, 2C మైనస్ ఆఫ్ C + A + B. రిమైనింగ్ టైం ఏమవుతుంది, A + B + C. సో ఓకేనా. సేమ్ మనము కాలమ్ 2 కాలమ్ 3 అలానే రాసేయాలి. నెక్స్ట్ స్టెప్లో డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా. ఇక్కడ మనకి ఏమైనా కామన్ ఉందా, A + B + C అనేది ఒకటి కామన్ ఉంటే దాన్ని బయటికి తీసేస్తే మనము అప్పుడు ఏమవుతుంది, 1 అనేది మిగులుతుంది. సో ఇక్కడ మనం డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. డెట్కి తెలుసు కదా, ఫస్ట్ 0 దగ్గర ప్లస్, మిడిల్ 1 మైనస్, నెక్స్ట్ ప్లస్. సో ఓకేనా. 0 ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ 0. సో మిడిల్ టర్మ్కి -1 -1 ఇంటూ ఏముంది అక్కడ 0 ఈజ్ మల్టిప్లై చేస్తే ఏదైనా సరే 0 మైనస్ ఆఫ్ 2B ప్లస్ 1 ఇంటూ 0 ఇంటూ 2C ప్లస్ ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది మనకు -1 ఇంటూ B - C - A, ఓకేనా. సో డేటా అనేది మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. సో చూడండి, 1కి 2 సార్లు. ఇక్కడే చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. మేము పేపర్ కరెక్షన్ చేస్తూ ఉంటాం కదా, అక్కడ ఏమవుతుంది అన్నిటికీ ప్లస్లే తీసుకుంటారు, మిడిల్ 1 కూడా ప్లస్లే తీసుకుంటారు. ఏమవుతుంది అన్నీ కరెక్టే రాసినాం అనుకుంటారు, కానీ అక్కడ ఏమవుతుంది మార్క్స్ పోతాయి. సో రిమైనింగ్ టైమ్స్ రాద్దాము. -1 ఇంటూ 0 అంటే 0నే కదా, 0తో మల్టిప్లై చేస్తే -1 ఇంటూ -2B. సో ఇక్కడ +1 ఇంటూ -1 ఇంటూ B - C - A. సో ఇక్కడ A + B + C హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ టైమ్స్ 2B - B + C + A అని రాయాలి. సో ఏమవుతుంది, A + B + C హోల్ క్యూబ్. సో 5th సమ్, ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ సమ్. షో దట్ అన్నాడు కదా. సో LHS తీసుకుందాం. కన్సిడర్ 1 A² A³ 1 B² B³ 1 C² C³. తెలుసుగా, R1 R2 R3 అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. సో ఇక్కడ రో ఆపరేషన్స్ R1 ఇంప్లైస్ R1 - R2. నెక్స్ట్ R2 ఇంప్లైస్ R2 - R3. సో ఓకేనా. సో R1 - R2 అంటే 1 - 1 A² - B². ఇంకోటి ఏంటి, A³ - B³. సెకండ్లో కూడా అంతే, B² - C². సో ఇక్కడ ఫార్ములాస్ అనేది రాసుకోవాలి. A² - B² ఫార్ములా ఏంటి, A + B ఇంటూ A - B. A³ - B³ ఫార్ములా A - B ఇంటూ A² + AB + B², ఓకేనా. సో అదే ఇప్పుడు మనము నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. ఇక్కడ వరకు రాస్తే మీకు 2 మార్క్స్ అనమాట. సో ఓకేనా. ఏంటి ఫార్ములా, రో ఆపరేషన్ అప్లై చేసినందుకు, ఇంకోటి ఆ ఫార్ములా అనేది స్ప్లిట్ చేసినందుకు.
ఇక్కడ మనము a మైనస్ బి అండ్ b మైనస్ సి అనేది కామన్గా ఉంది. సో ఓకేనా, కామన్ తీసేద్దాం. కామన్ తీసేసి రిమైనింగ్ టర్మ్స్ నెక్స్ట్ స్టెప్లో రాస్తాం. a ప్లస్ బి బి ప్లస్ సి ఉంటుందిగా. సో ఇక్కడ మనము R2 అనేది నెక్స్ట్ స్టెప్లో R2 ఆపరేషన్ యూజ్ చేద్దాం. రిమైనింగ్ టర్మ్స్ రాసాం కదా, a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ బి స్క్వేర్, బి స్క్వేర్ ప్లస్ బీసీ ప్లస్ సి స్క్వేర్. సో ఓకేనా, R2 ఇంప్లాయిస్ R2 మైనస్ R1 అంటే b ప్లస్ సి మైనస్ ఆఫ్ a అండ్ మైనస్ b. అంటే ఇక్కడ R1 అనేది ఎలా ఉందో అలానే రాస్తాము. సో R2 దగ్గరే మనం చేంజ్ చేస్తాం. బీ స్క్వేర్ ప్లస్ బీసీ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీ స్క్వేర్. సో ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఈ స్టెప్ అనేది మనం రాసినకి ఇక్కడ మనకు ఒక 1 మార్క్ అనేది వస్తుంది. సో ఓకేనా, రిమైనింగ్ టర్మ్స్ మైనస్ బి ప్లస్ బి అనేది క్యాన్సిల్ అయిపోతే సి మైనస్ ఏ. ఇంక ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అయిపోతాయో చూద్దాము. మైనస్ బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ టర్మ్స్ దీన్ని మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో మీకు ఇక్కడ నేను రఫ్ వర్క్లో చేసి చూపిస్తాను చూడండి. రిమైనింగ్ టర్మ్స్ రాయండి. బీసీ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి. సో ఓకేనా, సో ఇందులో మనము సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఫార్ములా లాగా రాయాలి. ఏంటిది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఈ బీసీ మైనస్ ఏబీలో నుంచి ఏం కామన్ ఉంది, బి అనేది కామన్ అయితే సి మైనస్ ఏ. సో అగైన్ ఇక్కడ మనము ఈ సి మైనస్ ఏ అనేది మనం కామన్ తీస్తే రిమైనింగ్ టర్మ్స్ సి ప్లస్ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఓకేనా, అది టర్మ్ మనం ఇక్కడ రాస్తాము. సో ఇక్కడ వరకు కూడా మనకు రాస్తే ఎగ్జామ్లో 1 మార్క్. ఓకేనా, సో ఈ టర్మ్స్ రాసాముగా. ఇక్కడ మనకి ఏమైనా మళ్ళీ కామన్ టర్మ్ ఉన్న సి మైనస్ ఏ అనేది కామన్ ఉంది. ఓకేనా, సి మైనస్ అనేది కామన్ తీస్తే మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో రిమైనింగ్ టర్మ్స్ రాస్తాం. సి మైనస్ ఏ కామన్ తీస్తే ఇక్కడ మనకు 1 అనేది వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మనము డెట్ అనేది అప్లై చేయాలి. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 అంటే ప్లస్. ఫస్ట్ టర్మ్ మనకు ప్లస్ అండ్ మిడిల్ టర్మ్ ఈజ్ మైనస్ అండ్ థర్డ్ టర్మ్ ఈజ్ ఆల్సో ప్లస్. ఓకేనా, సో మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ మళ్ళీ ఇక్కడ రో అండ్ కాలమ్ని ఎలిమినేషన్ చేస్తే ఏడి మైనస్ బీసీ ఫార్ములా యూజ్ చేస్తే ఏమవుతుంది, 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. సో ఓకేనా, మళ్ళీ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ మళ్ళీ ఇక్కడ రో అండ్ కాలమ్ని ఎలిమినేషన్ చేస్తే 0 ఇంటూ సి స్క్వేర్ అంటే 0 మైనస్ 1. సో ఓకేనా, ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ రాస్తున్నాం. ఏంటిది, మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. మైనస్ ప్లస్ అయిపోతుందిగా. సో ఒక డైరెక్ట్ రాసేసాను చూడండి. నెక్స్ట్ స్టెప్ మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. ఇక్కడ మనము నెక్స్ట్ స్టెప్ మల్టిప్లై చేస్తున్నాం. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ ఏసీ. నెక్స్ట్ బి ఇంటూ ఏ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ బీసీ. ఓకేనా, ఇక్కడ మైనస్ తోటి మొత్తం మల్టిప్లై చేస్తాం. మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ మైనస్ బీ స్క్వేర్. సో ప్లస్లు మైనస్లు ఉంటే క్యాన్సిల్ చేసుకోవాలి. అండ్ రిమైనింగ్ టర్మ్స్ ఏం మిగులుతుంది మనకు, ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ. సో అదే కదా మనకు ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అండ్ దెన్ లాస్ట్ సమ్, ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఇప్పటికీ 10+ టైమ్స్ మనకు ఫైనల్లో వచ్చింది. సో కానీ ఇది మనకు 2 టైప్స్లో ఈ క్వశ్చన్ అనేది అడుగుతారు. పైన ఒక క్వశ్చన్ రాసాను చూడండి. సో దానిలా కాకుండా ఇంకొకలా కూడా అడగచ్చు. ఓకేనా, ఇది అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే నేర్చుకోవాల్సిందే. ఓకేనా, గివెన్ మనకేమిచ్చాడు, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఇచ్చిండు, ఈజ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అన్నాడు. అండ్ ఇక్కడ డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0. సో ఇన్వర్స్ ఎగ్జిట్ అవుతుంది. లెట్ ఏఐ బిఐ సిఐఆర్ కోఫాక్టర్స్ ఆఫ్ ఏఐ బిఐ సిఐ. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ ఏంటి మనకి ఇక్కడ 1 2 3. కోఫాక్టర్ ఆఫ్ ఏ ఏమవుతుంది మనకు, A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఏ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో దాన్ని మనం అక్కడ పక్కన కన్వర్ట్ చేసాము. సో నౌ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ అనే వాల్యూ మనకు ఉంది కదా ఇక్కడ. అడ్జాయింట్ ఏ అంటే మనకి ఏమొచ్చింది వాల్యూ, A1 A2 A3. సో ఓకేనా, అగైన్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి. రో అండ్ కాలమ్ ఏ ఇంటూ A1 ప్లస్ బి ఇంటూ B1 ప్లస్ C1 ఇంటూ C1 ఇంటూ C1 అట్లా. ఇంకోటి A1 ఇంటూ A2 ప్లస్ B1 ఇంటూ B2 ప్లస్ C1 ఇంటూ C2 అండ్ A1 ఇంటూ A3 ప్లస్ B1 ఇంటూ B3 ప్లస్ C1 ఇంటూ C3. సో ఓకేనా, A1 ప్లస్ B1 ప్లస్ C1 అంటే మనకి ఏమవుతుంది, డెట్ ఏ అవుతుంది. సెకండ్ టర్మ్ 0, థర్డ్ టర్మ్ 0.
అండ్ A2 A1 B2 B1 ప్లస్ C2 C1 అన్న కూడా 0. A2 స్మాల్ A2 క్యాపిటల్ A2 అండ్ B2 B2 అంటే మనకి ఏమవుతుంది డెట్ ఏ. అండ్ థర్డ్ టర్మ్ లాస్ట్కి మనకు ఇక్కడ డెట్ ఏ అని మనం కామన్ తీస్తే ఏమవుతుంది A ఇంటూ అడ్జాయింట్ ఏ ఏమవుతుంది డెట్ ఏ అనేది కామన్ తీస్తే 1 0 0 0 1 0 0 0 1 అంటే ఇది ఏమవుతుంది మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే A ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ డెట్ ఏ ఇంటూ ఐ అంటే ఏ అనేది అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఐ అవుతుంది. సో అది ఈక్వేషన్ 1 అనేది తీసుకుంటాం. సిమిలర్లీ మళ్ళీ మనకు ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ అయితే ఎలా అయిందో ఐ అలానే అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అవుతుంది. సో దానికి ఈక్వేషన్ 2 అనేది ఇద్దాం. ఫ్రమ్ 1 and 2 ఏమవుతుంది రెండింటిని రాసేసి ఈజ్ ఈక్వల్ టు ఐ అని వస్తే బై ఇన్వర్స్ డెఫినేషన్ ఏంటి ఇఫ్ ఏ ఈజ్ ఏ నాన్ సింగులర్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే దెన్ దేర్ ఎగ్జిస్ట్ B of same order such that AB is equal to BA is equal to I. So A inverse is equal to B అయితే A is invertible and A inverse is equal to adjoint A by det A. సో ఓకేనా ఇది చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇంపార్టెంట్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకేనా.